నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. నా పేరు గాయత్రి. నాకు కళ్ళ కింద గుంతలు ఎక్కువగా ఉన్నాయి సార్. దానికి ఐ కింద ఫిల్లర్స్ మనం అలా చేయొచ్చా? అది చేస్తే ఎంతవరకు ఉంటుంది? అది లైఫ్ లాంగ్గా ఉంటుందా లేకపోతే తొందరగా పోతుందా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా ఉంటాయా? ఒకవేళ తీసుకుంటే ఒక సెషన్కి ఎలా అవుతుంది, ఏ విధంగా చేస్తాము అని అడుగుతున్నారండి గాయత్రి గారు. గాయత్రి గారు, చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి కంటి కింద నలుపుతోటి బాధపడుతూ ఉంటారు. ఆ నలుపు గుంతలతో వచ్చిందా లేక నలుపుతో వచ్చిందా చాలామందికి రియలైజేషన్ ఉండదు. ఆ గుంతలకి ఫిల్లర్స్ చేయించుకోవాలా లేకపోతే పీల్స్ అవి చేసుకోవాలా లేకపోతే ఒక క్రీమ్స్ పెట్టుకుంటే అయిపోతుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దీని గురించనే ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి కళ్ళ కింద నలుపు ఎక్కువగా ఉంటుందండి. నలుపు గుంతలతో కానీ లేకపోతే కేవలం నలుపు పిగ్మెంటేషన్తో కానీ టెక్స్చర్తో కానీ ఉంటుందన్నమాట. అయితే గుంతలనంటే సంకెన్ ఐస్ కానీ హాలో ఐస్ కానీ డిప్రెస్డ్ ఐ సాకెట్ అని అంటారనమాట. సో ఈ విధంగా ఉన్నదానికి ఆ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి షాడో ఎఫెక్ట్ అని ఉంటుందండి. షాడో ఎఫెక్ట్ అని అంటే ఏంటంటే కంటి కింద నలుపు అక్కడ భాగంలో ఆ విధంగా అక్కడ నలుపుని అక్కడ షాడో ఎఫెక్ట్ అంటే లైట్ ఇక్కడి నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు మనకి ఇలా షాడో ఎఫెక్ట్ అనేది ఈ భాగంలో వస్తుందన్నమాట. ఒకవేళ కన్ను అనేది లోపలికి ఉందనుకోండి, ఆర్బిట్కి కనుబొమ్మలకి ఈ భాగానికి మరీ లోపలికి ఉందనుకోండి, అప్పుడు అది హాలో సంకెన్ ఐస్ అని అంటామన్నమాట. ఇక్కడ కంటి కింద రెప్పలకి మనకి సన్లైట్ ఎప్పుడైనా కానీ పైనుంచి పడ్డప్పుడు లేకపోతే రూమ్లో ఉన్నప్పుడు లైట్ వెలుతురు పైనుంచి పడ్డప్పుడు మనకు అక్కడ నలుపు ఉండి అదే లైట్ మనం ముఖం మీదకి తీసుకొచ్చినప్పుడు నలుపు లేదు అని అంటే అది సంకెన్ ఐస్ ఉన్నట్టు. అదే మనకి నలుపు లైట్ వేసినా కానీ ఉంది, లైట్ తీసేసినా కానీ ఉంది అని అంటే అక్కడ పిగ్మెంటేషన్ ఉన్నట్టు. అలానే అక్కడ చర్మం బాగా ముడతలు పడిపోతున్నాయి అనుకోండి, అది టెక్స్చరల్ ప్రాబ్లం అన్నట్టు. సో ఐస్ కింద నలుపు ఉన్నాయి అని అంటే మీరు గుంతలు కానీ లేకపోతే నలుపు కానీ లేకపోతే టెక్స్చర్ తోటి అంటే ముడతలతో కానీ ప్రాబ్లమ్స్ తోటి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ 3 కండిషన్లో 2 కాంబినేషన్ కానీ 3 కాంబినేషన్ కానీ ఉండవచ్చు అనమాట. కొందరికి గుంతలు ఉంటాయి, టెక్స్చరల్ ప్రాబ్లం అంటే వ్రింకిల్స్ ఉంటాయి. కొంతమందికి గుంతలు ఉంటాయి, నలుపు ఉంటుంది. కొంతమంది నలుపు ఉంటుంది, ముడతలు ఉంటాయి. సో ఈ 3 రకాల కాంబినేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ కాంబినేషన్స్ని బట్టే మనం డిసైడ్ చేస్తాం ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు మనకి ఈ విధంగా కంటి కింద గుంతలు ఉన్నాయా, పిగ్మెంటేషన్ ఉందా, వాల్యూమ్ ఉందా, టెక్స్చర్ ఉందా, ఈ ఇష్యూస్ గురించి అని మనం చూడాలనంటే మీరు మా దగ్గరకు వస్తే నేను మీకు ఎగ్జామిన్ చేసి క్లియర్గా డిస్కస్ చేయగలుగుతాం అనమాట. సో ఐస్ కింద గుంతలు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఐ కింద ఫిల్లర్స్ చేసుకోవచ్చా అనేది ప్రశ్న ఇవాళ గాయత్రి గారు అడిగారు. సో మనం ఫిల్లర్స్ ఎలా చేస్తాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫిల్లర్స్ అనేటివి అండర్ ఐకి చాలా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాయండి. చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉంటాయి. చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. అండర్ ఐ ఫిల్లర్స్కి మనం ఇక్కడి నుంచి ఈ భాగం వరకు మనకి మంచిగా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. అసలుకి అండర్ ఐలో మనకి డిప్రెషన్స్ ఎందుకు వస్తాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి జెనెటిక్ రీజన్ తోటి వస్తుందండి. రెండో రీజన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ, మెనోపాజ్లు ఆ వయసులో కానీ ఆ టైంలో కానీ రావచ్చండి. అలానే బాగా స్ట్రెస్గా ఉండి నిద్రలు సరిగా లేకుండా స్ట్రెస్ఫుల్ ఎపిసోడ్స్ తోటి, వెయిట్ లాస్ ఎపిసోడ్స్ తోటి అక్కడ ఫ్యాట్ ప్యాడ్స్ కరిగిపోవటం, ఏజింగ్ తోటి దాంతోటి రావచ్చు అనమాట. అలాంటప్పుడు అసలు ఏం జరుగుతుంది చర్మంలో అనంటే ఇక్కడ మనకి ఒక లిగమెంట్ ఉంటుందండి. ఈ లిగమెంట్ అనేది మనకి చర్మంని అలానే మన ఎముకకి ఇక్కడ అటాచ్ అయి చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ లిగమెంట్ అనేది మనకి ఏమవుతుందనంటే ఇక్కడ ఈ భాగం నుంచి ఇక్కడ వరకు మనకి స్ట్రెంగ్తన్గా ఉండాల్సింది నెమ్మదిగా 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 ముందుకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలానే కంటి కింద ఉంటుంది చూడండి, ఈ కంటి కింద భాగంలో మనకి ఇక్కడ సూఫ్ అని ఉంటుందన్నమాట, సూప్రా ఆర్బిక్యులారిస్ ఆర్బిటల్ ఫ్యాట్ ప్యాడ్ అని. ఈ ఫ్యాట్ ప్యాడ్ అనేది ఏమవుతుందనంటే అక్కడ భాగం వరకు మనకి కంటి దగ్గర అక్కడ కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ కరిగిపోవటంతో మనకి చర్మంలో అక్కడ మనకి నెమ్మదిగా నెమ్మదిగా కరిగిపోయి అక్కడ ఇది అవుతుందన్నమాట.
సో ఇక్కడ ఆసిక్యులో క్యూటేనియస్ ఫ్యాట్ దగ్గర ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఈ లిగమెంట్ దగ్గర మనం కొద్దిగా ఫిల్లర్స్ అనేటివి ఇక్కడ చేస్తాం. అంటే ఈ భాగంలో ఇక్కడ ఏం చేస్తుందనంటే లిఫ్టింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఎముక ఇక్కడ మనం ఏలు పెట్టుకొని ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ ఎముక ఉంది కదండి, ఈ ఎముక దగ్గర మనం కొద్దిగా ఇక్కడ ఇచ్చి ఇక్కడ లిఫ్ట్ చేస్తాం అనమాట. అలానే మనం ఇక్కడ కొద్దిగా ఇచ్చి ఇక్కడ సపోర్ట్ లాగా క్రియేట్ చేస్తాం. సో ఇది ఫౌండేషన్ అవుతుందన్నమాట. ఈ ఫౌండేషన్ అయినాక మనం కింద నుంచి మ్యానిపులేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి మనం ఫిల్లర్ అనేది ఇక్కడ ఎముక మీద మీరు ఏలు తీసుకొని మీరు ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ ఎముక మీద టచ్ చేశారనుకోండి, అక్కడ మీకు ఎముక టచ్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు డైరెక్ట్ ఎముక టచ్ అయిందనుకోండి, సాఫ్ట్నెస్ లేదనుకోండి, అక్కడ ఫ్యాట్ పడిపోయినట్టు అనమాట. సో మీకు కింద నుంచి ఇక్కడ మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఫిల్లర్ ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఇవ్వటంతో మీకు ఏమవుతుందనంటే అక్కడ మంచిగా అక్కడ స్మూత్గా అక్కడ ఫామ్ అయిపోతుంది అనమాట. అసలుకి ఎలా ఫామ్ అవుతుంది అక్కడ అని అంటే ఇది హైలురానిక్ యాసిడ్ అనేది ఫిల్లర్ ఉంటుందండి. హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఏంటది, అసలు ఫారిన్ సబ్స్టెన్సా లేకపోతే న్యాచురల్ సబ్స్టెన్సా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేటివి న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్ అండి. ఈ న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్ ఏమవుతుందంటే చర్మం లోపలికి అక్కడికి పెట్టినాక అక్కడ నెమ్మదిగా అది సాఫ్ట్గా సెటిల్ అవుతుందండి. సాఫ్ట్గా అక్కడ సెటిల్ అయిపోయి మనకి మంచిగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అక్కడ వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. ఆ వాటర్ని అబ్జర్బ్ చేసుకొని స్వెల్లప్ అయిపోయి ఒక 15 డేస్లో నీట్గా యూనిఫామ్గా సెటిల్ అవుతుంది అనమాట. అక్కడ నీట్గా ఒక యూనిఫామ్గా సెటిల్ అయినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ నెమ్మదిగా స్కిన్ అనేది కొద్దిగా మంచిగా ఎలివేటెడ్గా వస్తుంది అనమాట. ఏదైనా మనకి ఎముక పైన స్కిన్ ఉందనుకోండి, ఆ ఎముక పైన స్కిన్ మధ్యలో ఏదైనా సబ్స్టెన్స్ పెట్టామనుకోండి, లిఫ్ట్ అవుతుంది కదండి. అప్పుడు ఆ సంకెనైస్ ఉన్నది అంటే గుంతలాగా ఉన్నది అక్కడ ఆ భాగంలో కొద్దిగా ముందుకు వస్తుంది అనమాట. అంటే మరీ ఇలా ముందుకు రాదండి, కొద్దిగా చిన్నగా లిఫ్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇది చాలా సటిల్ కరెక్షన్ ఉంటుందండి. ఇలా మనకి చేసేసి బుగ్గలు ఇలా చేసేసి ఈ విధంగా అయిపోవటానికి అలా కాదండి, చాలా సటిల్ కరెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే మనం చూస్తే గమనిస్తే మనకి ఫ్రెష్ లుక్ వస్తుంది. మనకి ఆ సాడ్ టైర్డ్ ఐస్ లుక్ ఉన్న అంటే మనకి బాగా దిగాలుగా కనిపిస్తున్న లుక్, టైర్డ్ ఉన్న లుక్ అదంతా తగ్గి మంచిగా ఫ్రెష్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా చేయటంతో ఫిల్లర్స్ అనేటివి మీకు రీజువనేట్ చేస్తుంది అనమాట. ఏదో మనం బుగ్గలంతా నింపేసాము మొత్తం అంతా ఇలా చేసామని కాదండి, చాలా సాఫ్ట్ సటిల్ చేంజెస్ చేస్తాం మేము. అగ్రెసివ్గా 4-5 ఫిల్లర్లు 10 ml అలాంటివి ఇవ్వమండి. 2 ml 3 ml అలా వరకు చేస్తాం, మిడ్ ఫేస్ వరకు, అంతకంటే ఎక్కువ చేయమన్నమాట. అలానే మనకి ఇక్కడ ఈ భాగంలో కావాలంటే కొన్ని ఎక్స్ట్రా ఎంఎల్ అనేది పడుతుందన్నమాట. ఆ ఫిల్లర్స్ ఏదైతే ఎంతైతే ఎంఎల్ ఉంటుందో దాని ప్రకారంగా మనకి కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకి ఫిల్లర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. మ్యానిపులేట్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి చాలా విధంగా సేఫ్ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా పెయిన్ లేకుండా జస్ట్ ఒక నిమిషం వరకే పెయిన్ ఉంటుంది. మరి రిజల్ట్స్ ఎన్నాళ్ళు ఉంటుంది అని అంటే ఇది 1 సంవత్సరం వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఒక 6 నెలలు 8 నెలలు అలా ఉంటుందన్నమాట. హైలురానిక్ యాసిడ్ అనేది న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్. మన చర్మంలో ఉన్న హైలురానిక్ యాసిడే అక్కడ మనకి పెడతామన్నమాట. సో ఈ విధంగా చేసినాక ఫిల్లర్స్ మనం పీల్స్, లేజర్స్ తర్వాతనేమో ఇతరత్ర డర్మఫ్రాక్ ప్రొసీజర్స్ అనేటివి కూడా మనం చేయవచ్చు అనమాట. సో ఆ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేస్తాం. ట్రీట్మెంట్ అనే దాని గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, అపోహలు ఉంటే కనుక, ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై అనేది నేను చేయగలుగుతాను. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా షేర్ చేయండి. అండర్ ఐ డార్క్నెస్తో బాధపడుతున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయనంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేటివి మీరు తీసుకురావచ్చండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.